శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు వీళ్ళ ముగ్గురు కూడా ఒకే వంశానికి చెందినవారని మీకు తెలుసా? అయితే చంద్రవంశంలో ఒకడైన యయాతికి 5 కొడుకులు. ఈ 5 కొడుకులో మొదటివాడు యదు, రెండోవాడు తురవసు, మూడోవాడు దుర్హు, నాలుగోవాడు అను, ఐదోవాడు పురువు. అయితే ఈ యయాతికి పుట్టిన యదు కారణంగానే యాదవ వంశం ఏర్పడింది. ఈ యయాతికి పుట్టిన పురువు కారణంగానే పురువంశం అంటే కౌరవులు పాండవుల యొక్క వంశం ఏర్పడింది. అయితే యదు వంశానికి ఎందుకు రాజ్యాధికారం రాలేదు అన్న విషయం మీకు ఎవరికైనా తెలుసా? అయితే ఈ యయాతికి శుక్రాచార్యుని కుమార్తె దేవయానితో వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత కూడా ఈ యయాతి శర్మిష్ఠ అనే స్త్రీతో సంబంధం పెట్టుకుని సంతానం కంటాడనమాట. అయితే అది చూసిన శుక్రాచార్యుడు యయాతిని శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే, నీ యవ్వనం పోయి వృద్ధాప్యం రావాలని శపిస్తాడు. అప్పుడు ఈ యయాతి శుక్రాచార్యునితో తప్పు జరిగిందని చెప్పి క్షమాపణ కోరుకుంటూ ఈ శాప విముక్తి కలగడానికి అడుగుతాడు. అప్పుడు ఆ శుక్రాచార్యుడు నీ 5 కొడుకుల్లో ఎవరో ఒకరికి నీ వృద్ధాప్యం ఇచ్చి వాళ్ళ యవ్వనం తీసుకో అని చెప్తాడు. అప్పుడు ఈ యయాతి ఈ 5 కొడుకుల్లో అయిన మొదటివాడిని యదుని తన వృద్ధాప్యం తీసుకుని తన యవ్వనం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ యదు ఇవ్వనని చెప్తాడు. అయితే ఆ యదుకి యవ్వనం ఇవ్వని కారణంగా యదువంశంలో రాజులే ఉండరు, రాజ్యాధికారమే ఉండదు అని చెప్పిస్తాడనమాట. అంటే చక్రవర్తులే అయ్యేటోళ్ళు ఎవరు ఉండరు అని అంటాడు. అయితే మిగతా 4 కొడుకుల్లో కూడా 3 కొడుకులు కూడా వాళ్ళ యవ్వనాన్ని వాళ్ళ తండ్రికి ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే వాళ్ళ 3 కూడా శాపానికి గురవుతారు. అయితే 5వ వాడైన వాడు పురువు మాత్రం అతని యవ్వనాన్ని తన తండ్రికి ఇస్తాడు. అప్పుడు యయాతి పురువుకి తన రాజ్యాధికారాన్ని మొత్తం ఇస్తాడు. హస్తినాపురం రాజ్యాధికారం అంతా కూడా ఆ పురువుకి ఇస్తాడనమాట. ఆ పురువు దగ్గర నుంచే హస్తినాపురం రాజ్య పరిపాలన వీళ్ళకి దక్కుతుంది.